అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు కూటమి ప్రభుత్వం దశల వారీగా చెక్ పెడుతోంది. సుమారు 70 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గోరంట్ల మండలం కొండాపురం గ్రామస్తుల రోడ్డు కష్టాలను తీరుస్తూ మంత్రి సవిత 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనకు తమ 2 ఏళ్ల కూటమి పాలనకు మధ్య జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కొండాపురం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి సవిత అట్టహాసంగా ప్రారంభించారు. 7 దశాబ్దాల తమ నిరీక్షణకు తెరదించిన మంత్రికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఘన స్వాగతం పలికిన అనంతరం గ్రామంలోని ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల మండలంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలే లేకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇదే వేదికగా ప్రతిపక్ష వైసీపీపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై, వైసీపీ తమ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కానీ తమ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ నేతలు బురద జల్లుతున్నారని ఆమె విమర్శించారు. నియోజకవర్గంలో వలస పక్షుల్లా వచ్చిపోయే వైసీపీ నేతలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. భారీ సంఖ్యలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కొండాపురం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ పెట్టి పని స్టార్ట్ చేశాం. ఈ 1 కోటి రూపాయలతో ఈ రోజు నుంచే దాదాపు 20 రోజుల్లో పని పూర్తి చేయాలని గుత్తేదారును కోరి ఉన్నారు. వారు కూడా 20 రోజుల్లో పని పూర్తి చేస్తామని తెలపడమైనది. నా పేరు మంజునాథ్. మాది గోరంట్ల మండలం పెనుగొండ నియోజకవర్గం కొండాపురం గ్రామం. మా ఊరి పుట్టిన నుంచి మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి. కానీ సవితమ్మక్క ఆధ్వర్యంలో మా ఊరికి 1 కోటి రూపాయలతో రోడ్డు ఈరోజు శాంక్షన్ అయింది. అందుకు కొండాపురంలో తెలుగుదేశం కార్యకర్త అని చెప్పడం గర్వంగా ఉంది. గోరంట్ల మండలము కొండాపురం పంచాయతీ మాకు ఎంతోమంది మంత్రులు వచ్చినా ఇప్పటికి రోడ్డు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా మాకు ఎప్పుడు రోడ్డు ఇవ్వలేదు. అక్కకి వెంటనే ఒక నోటీస్ ఇవ్వడం వల్ల మాకు వెంటనే రోడ్డు శాంక్షన్ చేసింది. గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ. నా పేరు శేషు. మా ఊరు రోడ్డు వర్షాకాలం అప్పుడు చాలా ఇబ్బందులు పడినాము. సౌతమ్మక్క వచ్చినప్పుడు ఇప్పుడు రోడ్డు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కొండాపురం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ అయినటువంటి సవితమ్మ గారి ఆధ్వర్యంలో కొండాపురం పంచాయతీ రోడ్డు కార్యక్రమం ఈరోజు భూమి పూజ జరిగినది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇది 4 మాటలు భూమి పూజ జరిగి నిలిచిపోయినది రోడ్డు కార్యక్రమం. ఈసారి 5వ మాట అన్న సక్సెస్ అవుతుందని మా గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీమతి సవిత గారు మన పూర ఎంపీ మినిస్టర్ అయిన రామచంద్ర రెడ్డి గారు కుమార్తె. ఆమె సుమారుగా 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఉన్నారు. దేవాలయంలో పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికినాము. మన ఊరి తరపున మన గ్రామ ప్రజలు వారికి ఎంతో రుణపడి ఉంటారు. వారి నాయకత్వం మరిన్ని విధాలుగా మరెన్నో సంవత్సరాలు వర్ధిల్లాలని చెప్పని ఈ మన ఊరి తరఫున జరుపుకుంటూ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, రోడ్డు కార్యక్రమం అయితేమి, మిగతా కార్యక్రమాన్ని జరిపించి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత సవితమ్మ గారిది. మన నాయకత్వమైనటువంటి వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వంకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ఊరి తరఫున మరియు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పని మరొకసారి నిదానాలు చేయాలని కోరుకుంటున్నాం. సవితమ్మ గారి నాయకత్వం, సవితమ్మ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పండగ వాతావరణంలో రంగరంగ వైభవంగా పూల వర్షంతో మరి కొండాపురం గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మరి కూటమి నాయకులు, నా సోదరి అందరూ ఘన స్వాగతం పలికారు. మొదటిగా మీకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొండాపురం గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మీ ఊర్లోకి నేను ఎమ్మెల్యేగా వస్తా, ఖచ్చితంగా రోడ్డు ఓపెనింగ్కే వస్తానని చెప్పాను. ఆ రోజు ఈరోజు మంత్రిగా
మీ ఊరికి రోడ్డు పూర్తి చేసి మధ్యలో మా నాయకులందరూ ఫైనాన్స్ కమిటీ మిగతా లీడర్లు అందరూ వర్క్ జరుగుతుందక్క వచ్చిపోండి అంటే నేను రాను, రోడ్డు ఓపెనింగ్కే వస్తాను. ఆ రోజు కొండాపురంలో కమిట్మెంట్ నేను ఇచ్చాను అని చెప్పాను. ఈ రోజు మేము కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి వేదిక పైన పెద్దలకు, గ్రామస్తులకు, మరి లీడర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి మన గోరెంట్ల మండలంలో కూడా చాలా కొన్ని ఏళ్ళుగా ఆ రోజు నన్ను ఏంది అడగలేదు కొండాపురం వాళ్ళు, ఇండ్లు కావాలనో పెన్షన్లు కావాలనో ఏది అడగలేదు. ఊరంతా ఒకటే అడిగారు, మా కళ నెరవేర్చండి. 70-80 సంవత్సరాలుగా మా ఊరికి రోడ్డు లేక మరి వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా మా ఊరికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మీకు ఆ రోడ్డు ఒకటి కావాలన్నారు. మరి రోడ్డు వేశాం. మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం సూపర్ 6 పథకాలు కూడా అమలు పరిచాం. అనేక విధాలుగా ఈరోజు మన గోరెంట్ల మండలమే ఒకటే చూసుకుంటే కొన్ని ఏళ్లుగా, కొన్ని సంవత్సరాలు అంటే 20, 30, 80 ఏళ్ళుగా రోడ్డు కనెక్టివిటీ లేని ఊర్లన్నిటికీ రోడ్లు కూడా పూర్తి చేసేసామన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది పనిలో రెచ్చిపోండి, రబర్రపా నరకద్దండి, రబర్రపా నరకద్దండి, ఎవరిని పనిలో రెచ్చిపోండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి, ప్రజల్లో మమేకం కాండి, ప్రజా సమస్యల పరిష్కారం కాండి అని నేర్పించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. ఒక పక్క 76 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు ఒక 25 ఏళ్ళ యువకుడులా ఈ రోజు రాష్ట్రం కోసం పరుగులు పెడుతున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతోనే మమేకమైపోయి నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది కాబట్టి మీరు కూడా సహకరించాలి. మరి యువత ఎవరైనా ఉంటే మొన్నటి రోజే మెగా డిఎస్సి పూర్తి చేశాం. మరి దగ్గరలోనే మళ్ళా మెగా జాబ్ క్యాలెండర్ కూడా మొన్నటి రోజు ఉగాది పండుగ రోజు మళ్ళీ రిలీజ్ చేశాం. కాబట్టి ఎవరైనా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీ సహకారం ఎల్లవేళలా మీ సవితమ్మకి, కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.